చేశారు కాదు. అలాగే ఏ శాఖలో తీసుకున్నా కానీ సిబ్బంది కోరుతుంది, దాన్ని ఎలా చేయాలి. అలాగే పోలీస్ శాఖ వచ్చేటప్పటికి అందరికీ, నాకు కూడా పోలీసు అధికారులకి నాకు లోడ్ పెంచడం నాకు ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలరు, ఎన్ని కేసులను హ్యాండిల్ చేయగలరు. సో అది కూడా అర్థం చేసుకొని చాలా సున్నితంగా చాలా అర్థం చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ దీనికి ఎక్కడో కొంత సంఖ్యాబలం పెంచాలి ఖచ్చితంగా. పోలీసుకి నిధులు కొరకు ఉన్నాయి, వీటి గురించి ఆలోచించాలి, వీటి గురించి చర్చ జరగాలి. నిధులు రావాలి, లోపలికి పెట్టుబడులు రావాలి. అండ్ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉంటాయి తప్ప పెట్టుబడులు ఉండవు. ఇది ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసే అట్మాస్ఫియర్ ఉండాలి ఇక్కడ. దాన్ని అక్కడే చర్యలు తీసుకుని దాంట్లో ప్రైమరీ లా అండ్ ఆర్డర్. ఇక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. అలా భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యం అయిపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని లెస్ దెన్ 72 hours ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నాం. కెపాసిటీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాం. స్పెషల్ సెల్ ఎస్పెషల్ ఇసి కేసులకు సంబంధించి ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాస్. కొంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం, పట్టుకోవడం సమయం పడదు. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ గురించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒకే కార్యక్రమం అది వచ్చింది. అందుకే మీకు డీటెయిల్ నోట్స్ మీరు అందుకే షాన్మోహన్ గారు ఇస్తారు. అది ఒక విజన్, ఒక పంచాయతీకి వచ్చే రెవెన్యూ సోర్సెస్ ఒకటేసారి మనకి ఇసుక స్థానికంగా మా సహజ వనరుల దగ్గర నుంచి తీస్తే, అలాగే మీరు చెప్పిన రిజిస్ట్రేషన్ అంటే నేను క్రయ విక్రయాలు జరిగితే ఒక పంచాయతీలో 2% మనకు చేసిన స్టాంప్ డ్యూటీ 2% తిరిగి పంచాయతీకి రావాలి. అలాగే ఇసుక అక్కడి నుంచి తీసేసుకుంటే మట్టి దొంగలు తీసుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన సివిల్ అనేది రావాలి. ఇట్లాగే ఎన్ని హెడ్స్ ఉన్నాయి దీని కింద. ఒక పంచాయతీకి సొంతంగా ఇన్ని రకాలుగా సమకూర్చుకోగలుగుతుంది ఒక లిస్ట్ అవుట్ చేయడం. దానికి మీకు చెప్పింది అంటే ఒక 48 hours చెప్పడానికి మోర్ డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఇది ఏమవుతుందంటే, అలాగే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు అరకొర జ్ఞానం ఉందంటే మనకు కొంచెం మంచిగా. నేను ఎక్కడో టిబెట్కి వెళ్తాను, టిబెట్ నుంచి జర్మనీ, అక్కడి నుంచి చెట్లు పడుకు వస్తే ఇట్లాగే ఉంది పరిస్థితి. అందుకనే స్థానికంగా నేటివ్ స్పీసీస్ ని మనం ఎంకరేజ్ చేస్తాం. బేసిక్ ఎవరైతే దేశాల నుంచి ఏమైనా ఎక్స్పర్ట్స్ ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ నుంచి మనం చెట్లు పట్టుకున్నాం. మనకున్న చెట్లు మియావాకి నెట్టాడులో మనం చేసుకోవడం అనుకుంటాం. అలాగే ఎస్పెషల్లీ కోలాకాయ, నాకు ఇదే వేదన ఉండదు. అసలు ఈ కోలాకార్పస్ అనే చెట్లని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉండదు, అది ఎరిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీస్ కాదండి. ఒక దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద, తమిళనాడు, తెలంగాణ, నేను కూడా తెలియకుండా నా ఫామ్లో ఉంది 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆర్మీ అందరికీ స్వార్థం ఏమవుతుంది, వెంటనే ఫాస్ట్ పెరిగిపోతే పచ్చగా ఉండదు. పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, లెస్ ఆక్సిజన్. దానికి ఏమి పువ్వు కూడా రావాలి కదా, వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో ఏంటంటే ఇప్పుడు దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ మనకు దానివల్ల ఎక్కువ వర్షాపాతం ఉన్న నేల, ఎక్కువ వర్షాపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూములు ఇవ్వకుండా అది ఎక్కువ పీల్చుకుంటుంది. దానికి వచ్చిన దాన్ని మనం ఇక్కడ పెట్టామండి. ఆ ఎదుగుదల దాని ఎదుగుదల ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మోక అనేవాళ్ళు వరకు ఆ
ఎట్లా